హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేస్తారు బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ బెసిడియో మైస్టిస్. యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో మనం ఆస్కోమైస్టిస్ కానీ అండ్ ఫైకోమైస్టిస్ కానీ డిస్కస్ చేసాం. దాంతోపాటు అంతకుముందు క్లాస్లో మనం కానీ చూస్తే మొత్తం ఫంగస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో డిస్కస్ చేయడం, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఆ వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంగీ అర్థం కావాలంటే ఫంగస్ యొక్క ఫస్ట్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని బేసిక్స్ ఉంటాయి ఇక్కడ. అది చూసిన తర్వాత క్లాసిఫికేషన్లోకి రండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఇక్కడ బెసిడియోమైస్టిస్ చూద్దాం. ఓకే, దిస్ ఇస్ ద థర్డ్ క్లాస్ యాక్చువల్లీ. ఫంగైలో ఉన్నటువంటి ఫంగై కింగ్డమ్లో ఉన్నటువంటి థర్డ్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, బేసికలీ మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తాం. కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ మనకు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంటాం యాజ్ యూజువల్గా. ఎవ్రీడే చేసినట్టే ఈరోజు కూడా చూద్దాం. ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది కాన్సెప్ట్ బెసిడియోమైస్టిస్కి సంబంధించింది. సో యాజ్ యూజువల్గా సింపుల్గా చెప్పాలి అంటే బెసిడియోమైస్టిస్ ఇవి సింపుల్గా మష్రూమ్స్ అని అనొచ్చు మనం. సో బెసిడియోమైస్టిస్, ఈ బెసిడియోమైస్టిస్ నే మనకు అదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. దే కాల్డ్ యాజ్ మష్రూమ్స్ అంటాం. దాంతోపాటు పఫ్ బాల్స్ అనొచ్చు అండ్ బ్రాకెట్ ఫంగీ. బ్రాకెట్ ఫంగీ ఎందుకు అంటున్నాం అంటే దే ప్రొడ్యూస్ ద బ్రాకెట్ లైక్ మనకు మైసీలియా బ్రాకెట్ లైక్ మనకు స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని బ్రాకెట్ ఫంగీ అన్నాం. పఫ్ బాల్స్ ఆర్ నథింగ్ బట్ బాల్ లైక్ స్ట్రక్చర్స్ ప్రొడ్యూసింగ్ లైక్ దిస్. చూడడానికి అవుట్ సైడ్ ఇలా కనబడుతుంది, అందుకోసం దాన్ని ఏమన్నాం అంటే పఫ్ బాల్స్ అంటున్నాం. మష్రూమ్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సో దీనికి ఎగ్జాంపుల్స్ రాద్దాం, ఏమేమి వస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనం దీనిలో వచ్చేటువంటి అగారికస్, వీటిని మష్రూమ్స్ అంటారు. సెకండ్ వచ్చేసేసి పుష్టిలాగా, దీన్ని స్మట్ అని చెప్తాం మనం. మూడోది వచ్చేసేసి పక్సీనియా, ఇది దే ప్రొడ్యూస్ ద రస్ట్. లెట్స్ గో ఫర్ ది, మనకు మష్రూమ్స్ అందరూ తెలుసు మనకి ఇలా ఉంటాయి స్ట్రక్చర్స్. ఓకే, తెలుసు కాబట్టి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. లెట్స్ గో ఫర్ ది స్మట్ గురించి చూద్దాం. ఈ స్మట్ అనేది ఏంటి అంటే మనకు ఈ యొక్క ఒక రకమైనటువంటి యాష్ కలర్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది స్మట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ, ఇప్పుడు మొక్కజొన్నలు ఉన్నాయి కదా మనకి, యాక్చువల్గా మేజ్, ఆ మేజ్ యొక్క లీవ్స్ అనుకోండి. ఈ మేజ్ యొక్క లీవ్స్లో ఈ మొక్కజొన్నలు ఇలా ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మొక్కజొన్న కండి. దీనికి యాక్చువల్గా ఏంటంటే ఒక యాష్ కలర్లో మనకు కదా ఇలాంటి స్ట్రక్చర్స్ మొక్కజొన్న కంకుల మీద కనబడతాయి. దే కాల్డ్ యాజ్ అ స్పాట్ అంటాం. నెక్స్ట్ గో ఫర్ ది పక్సీనియా, వీట్ రస్ట్. మనకి యాక్చువల్గా వీట్ ఏదైతే ఉందో వీట్ యొక్క లీవ్స్ ఇలానే ఉంటాయి. ఈ యొక్క వీట్ మీద మనకు రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే యాక్చువల్గా దిస్ ఈస్ కైండ్ ఆఫ్ రస్ట్. తుప్పు పడుతుంది అంట కదా, ఇనుపకు తుప్పు పడుతుంది కదా ఆక్సిడేషన్ వల్ల, అట్లా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రస్ట్ ని ఫామ్ చేస్తున్నారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్,
దే ఆర్ ది పారాసైట్స్, సింపుల్గా దే ఆర్ కాజింగ్ డిసీజెస్ అని కూడా రాయొచ్చు మనం. సో నెక్స్ట్ గో ఫర్ ది హ్యాబిటేట్ గురించి మాట్లాడతాం. హ్యాబిటేట్ ఎక్కడ ఉంటాయి? ఇవి యాక్చువల్గా ఏంటి అంటే బేసికల్గా సాయిల్లో ఈజీగా కనబడతాయి. అండ్ లాగ్స్, లాగ్స్ అంటే మనకు ట్రీస్ అనేసి అర్థం. అండ్ లాగ్స్ ఇన్ ద సెన్స్ కర్రలు, చిన్న చిన్న కట్టెలు చెప్పొచ్చు. దాంతోపాటు మనకు ట్రీ స్టమ్స్, ట్రీ స్టమ్స్ మీద కనబడతాయి. అండ్ కొన్ని ప్లాంట్స్ మీద ఇంతకుముందే డిస్కస్ చేసినట్టు పారాసైట్స్గా కూడా ఉంటాయి. పారాసైట్స్గా కూడా మనకు కనబడతాయి. సో ఆ పారాసైట్స్గా ఉండేది మనకి యాక్చువల్గా ఏం చెప్పాం మనం, రస్ట్ని కలిగజేస్తాయి అండ్ స్మర్ట్ని కలిగజేస్తాయి అన్నమాట. అదే యాక్చువల్గా దానికి సంబంధించి. సో ఇక్కడ మనకు సాయిల్ లాగ్స్ తెలుసు, మనకు కర్రలు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కర్రలు ఇలా పెట్టామనుకోండి, ఈ కర్రల మీద మనకి యాక్చువల్గా మష్రూమ్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ట్రీ స్టమ్స్ అంటున్నాం. ట్రీ స్టమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెట్లను కొట్టేసేసి వదిలేసాం అనుకోండి, అవి ఇలా ఉంటాయి. దీని మీద మనకు మష్రూమ్స్ ఈ విధంగా పెరుగుతాయి. సో అందుకోసం అనేసి మనకు ట్రీ స్టమ్స్, లాగ్స్, సాయిల్, ప్లాంట్స్ మీద పారాసైట్స్గా ఉంటాయని చెప్తున్నాం. లెట్స్ గో ఫర్ ది మైసీలియా. ఈ మైసీలియా గురించి కనుక మాట్లాడితే దీస్ ఆర్ ది సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్ అని చెప్పొచ్చు. మనకు ఓన్లీ ఒక్కటి మాత్రమే సెప్టేట్ ఉంటుంది, సినోసైటిక్. మిగతావన్నీ కూడా సెప్టేట్ అండ్ బ్రాంచ్డ్ ఉంటాయి. లైక్ సో ఇలాంటి స్ట్రక్చర్ గీసుకోవచ్చు మనం. కాలేజ్ అయితే ఇంకోటి కూడా ఇలా మీరు ఎలా కావాలంటే అలా గీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కలిస్తే మనకు మైసీలియా ఏర్పడుతుంది. హైఫేస్ అన్ని కలిసి మైసీలియాస్ని ఫామ్ చేస్తాయి, తెలిసింది. సో మనకు దిస్ ఇస్ కాల్డ్ as హైఫే అండ్ న్యూరల్ కాండెన్స్ విచ్ ప్రొడ్యూస్ ద మైసీలియా. సో ఫ్రెండ్స్, ఇది మైసీలియాకి సంబంధించినటువంటి విషయం. ఇక వచ్చేసేసిన తర్వాత రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే, రీప్రొడక్షన్ వచ్చేసేసి మనకు వెజిటేటివ్ జరుగుతుంది. వెజిటేటివ్ బై ది ఫ్రాగ్మెంటేషన్. ఒక హైఫే కనుక ముక్కలు ముక్కలు విడిపోయింది అనుకోండి, విరిగిపోయింది అనుకో, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, అది మళ్ళీ ప్రతిదీ కూడా మళ్ళీ కొత్త న్యూ ప్లాంట్గా న్యూ హైఫేగా కన్వర్ట్ అవుతుంది అని చెప్పచ్చు. అండ్ ఎసెక్షువల్ రీప్రొడక్షన్ చూడండి, దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ మనకు. ఎసెక్షువల్ రీప్రొడక్షన్లో బేసిక్గా స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఈ జనరల్గా ఇప్పటివరకు చూసింది, దీనిలో స్పోర్స్ అనేది లేదు. కాబట్టి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ లేదనేసి అర్థం, ఆబ్సెంట్. నెక్స్ట్ గో ఫర్ ది సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ చూస్తే దీనిలో సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, నో డౌట్. కానీ ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా ఉంటుంది అంటే, దెర్ ఇస్ నో సెక్షువల్ ఆర్గాన్స్. సెక్షువల్ ఆర్గాన్స్ అయితే లేవు. అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఆంథరైడియం కావచ్చు, ఆర్కిగోనియం, లైక్ మనకు ఆస్కోగోనియం చెప్పి చూసాం లాస్ట్ క్లాస్లో. అలాంటి సెక్షువల్ ఆర్గాన్స్ లేవు. బట్ సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే ఎలా జరుగుతుంది? సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే ఇంకా లెట్స్ గో ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ టూ హైఫే అనేవి క్లోజ్గా వస్తాయి, క్లోజ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ది రీప్రొడక్టివ్ కాంటాక్ట్ అని చెప్తాం.
సో ఎలా జరుగుతుంది ఏందనేది మనం ఒక స్ట్రక్చరల్ డయాగ్రామెటికల్గా చూద్దాం. కొద్దిగా జాగ్రత్త చూడండి. యాజ్ యూజువల్గా మనకు సెక్షువల్ రీప్రొడక్షన్ అంటేనే గుర్తు రావాల్సింది ఏంటి? ఒకటి ప్లాస్మోగమి, రెండోది వచ్చేసేసి క్యారియోగమి, మూడోది వచ్చేసేసి మియాసిస్. ఇవి 3 రావాలి, ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి. రైట్, చూద్దాం సెక్షువల్ రీప్రొడక్షన్ ఏ విధంగా జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఒక మైసీలియా, ఒక హైపెన్ తీసుకుంటున్నాను. దీస్ ఆర్ ది సెప్టెట్ మనకు తెలుసు, అండ్ ప్రతి దాంట్లో కూడా ఒక న్యూక్లియస్ ఉంటుంది. అండ్ ఇంకోటి తీసుకుంటున్నాను, ఈ రెండు కూడా డిఫరెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి స్ట్రక్చర్స్. దీనిలో కూడా సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. సో ఆల్ ఫంగిస్ ఆర్ ఇనిషియల్లీ ఎన్ కండిషన్. దిస్ వన్ ఇస్ ఎన్ కండిషన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎన్ కండిషన్. ఈ రెండు ఇప్పుడు కలుస్తాయి. ఈ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దే కెన్ గెట్ కాంటాక్టెడ్. జస్ట్ అవి సో దిస్ ఇస్ ద వన్. ఇది వచ్చేసేసి ఇంకో దాని మీదకి వెళ్ళింది. ఈ రెండు కూడా వెజిటేటివ్ స్ట్రక్చర్స్. ఈ రెండు కూడా ఇక్కడ మనకు కాంటాక్ట్ అయింది. దిస్ రీజన్ కాంటాక్ట్. ఈ రీజన్ నుండి మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో నౌ ఈ రీజన్ నుండి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ అయితే ఏర్పడుతుంది. ఆ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ని చూడండి. మనకు ఈ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ వి కాల్డ్ యాజ్ అ ఫ్రూటింగ్ బాడీ అంటాం. ఈ ఫ్రూటింగ్ బాడీ అనేది డైరెక్ట్ ఫ్రూటింగ్ బాడీ, ఆ రీజన్ నుండి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్రూటింగ్ బాడీ గురించి తీస్తుంది. లైక్ దిస్. మనకు మష్రూమ్స్ అని తెలుసు. ఈ మష్రూమ్స్ ఇలాంటి స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అవుతుంది దీనికి. సో ఈ మష్రూమ్స్ లోపల మనకి యాక్చువల్గా ఈ రెండుతో కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రక్చర్, లైక్ మనకు ఈ మైసీలియా అనేది ఇట్లా కాంబినేషన్లో ఉండేసేసి మొత్తం కూడా దీనికి మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వాలి. ఇదంతా ఇలాగా రైట్. మనకి యాజ్ యూజువల్గా ఈ రెండు కలిసిన స్పేస్ ఇది ఉంటుంది. ఓకే, ఈ రీజన్ నుండి యాక్చువల్గా ఇది గ్రోత్ అయింది అనేసి. సో నౌ ఇదంతా కూడా ఏంటి అంటే మనకు ఈ రెండు కలిసాయి కాబట్టి ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, ఖచ్చితంగా ప్లాస్మోగమి జరిగింది. హియర్ ఇస్ ద ప్లాస్మోగమి. ప్లాస్మోగమి తర్వాత మనకి ఏర్పడింది ఏంటి, మనకు ఫ్రూటింగ్ బాడీ ఏర్పడింది. ఫ్రూటింగ్ బాడీ. ఈ ఫ్రూటింగ్ బాడీని ఏమంటామంటే మనం బెసిడియో కార్ప్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బెసిడియో కార్ప్. ఈ బెసిడియో కార్ప్ యొక్క కింది భాగంలో ఇక్కడ యాక్చువల్గా ప్లాస్మోగమి మాత్రమే జరిగింది. అండ్ ప్లాస్మోగమి తర్వాత వచ్చేది ఏంటంటే మన డైకారియా. ప్లాస్మోగమి జరిగిన తర్వాత ఈ సెల్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే ఈ సెల్స్ అన్నీ కూడా ఇలా రెండు న్యూక్లియస్లు కలిసి ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్లాస్మోగమి. తర్వాత వచ్చేటువంటి డైకారియా. ఇంకా మనకి ఇక్కడ ఏమీ జరగలేదు. అంటే ఇప్పుడు మనం తిన్నటువంటి ఫ్రూటింగ్ బాడీస్ ఏవైతే ఉంటాయో, మష్రూమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు n+n కండిషన్లో ఉంటాయని. సో మనం తినే కండిషన్ ఏంటంటే n+n కండిషన్. సో నౌ ఈ యొక్క కింది భాగంలో బాటమ్ ఈ పార్ట్లో, ఓకే, ఈ పార్ట్లో చూస్తే మనకు ఏం జరుగుతుంది అంటే ఈ బెసిడియో కార్ప్ లోపల మనకు బెసిడియమ్స్ అనేటివి ఏర్పడతాయి. బెసిడియో కార్ప్ లోపల మనకు బెసిడియమ్స్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఏర్పడతాయి. చిన్నగా ఉంటాయి మనకి యాక్చువల్గా. ఆ చిన్న స్ట్రక్చర్స్ ఇలా చెప్తుంది.
ఫర్ అవర్ కన్వీనియంట్ నేను ఇలా పెద్ద గీస్తాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ బెసిడియం. నౌ ఈ బెసిడియం ఫామ్ అయిన తర్వాత ఒక బెసిడియాన్ని మాత్రం తీసుకుందాం మనం. లెట్స్ గో ఫర్ ది వన్ బెసిడియం. లేదంటే మల్టిపుల్ బెసిడియమ్స్ తీసుకున్నా కూడా సి హియర్. ఈ బెసిడియమ్స్ అన్నీ కూడా ఇలా సో ఇలా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ బెసిడియం. ఇక్కడ కూడా మనకి యాక్చువల్గా టూ న్యూక్లియస్లు ఉన్నాయి. బెసిడియంలో కూడా మనకు డైక్యారియన్. ఈ డైక్యారియన్ కాస్త నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనకు నౌ దట్ కన్వర్ట్ యాజ్ ఏ సింపుల్గా ఇక్కడ క్యారియోగమి జరుగుతుంది. క్యారియోగమి జరగడం వల్ల ఏంటి, ఇప్పుడు ఇవి కూడా అన్ని N+N కండిషన్లో ఉన్నాయి, అంటే రెండు కలవలేదు. ఇప్పుడు ఒకదాని కనుక తీసుకుంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సింగిల్ న్యూక్లియస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 2N కండిషన్లో ఉంది. నౌ 2N కండిషన్లో ఉన్నది ఇది కాస్త ఏం చేస్తుందంటే అవుట్ సైడ్ దట్ ప్రొడ్యూసెస్ ఏ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ యాజ్ బెసిడియోపోర్స్. అంటే యాక్చువల్గా ఆ బెసిడియం ఏదైతే ఉంటుందో దానికి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ స్టెరిగ్మాను ప్రొడ్యూస్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బెసిడియా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ బెసిడియా. బెసిడియా ఏ కండిషన్లో ఉంటుంది మనకు 2N కండిషన్లో. ఈ 2N కండిషన్లో ఉన్నది ఇది కాస్త అవుట్ సైడ్ స్ట్రక్చర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దే కాల్డ్ యాజ్ అ స్టెరిగ్మేటా. మనకి యాజ్ పర్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టెరిగ్మేటా ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ స్టెరిగ్మేటాస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెరిగ్మేటాకు అవుట్ సైడ్ మనకి యాక్చువల్గా ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయంటే స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. దీస్ ఆర్ కాల్డ్ మనకు బెసిడియో స్పోర్స్ అంటారు. నౌ దిస్ బెసిడియో స్పోర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి బయటికి. ఈ స్పోర్స్ అన్నీ కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు చూడండి బెసిడియో స్పోర్స్ అనేది అవుట్ సైడ్ ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ది కాల్డ్ యాజ్ ఎగ్జోజినస్ ప్రొడక్షన్ జరిగింది అనేసి అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పోర్స్ కాస్త మెల్లగా ఏమవుతాయంటే జర్మినేట్ అవుతాయి. సో ఎలా జర్మినేట్ అవుతున్నాయి సిహియో. సో ఏ విధంగా జర్మినేట్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను. 2N కండిషన్ ఉన్నాయి కదా మనకి, యాక్చువల్గా స్పోర్స్ ఎప్పుడు కూడా N కండిషన్లోకి వస్తాయి. ఈ N కండిషన్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ రీజన్లో ఏం జరిగి ఉంటుంది అంటే మియాసిస్ జరిగి ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది, మియాసిస్ జరిగి ఉంటుంది. ఈ మియాసిస్లో యాక్చువల్గా 4 రావాలి, ఒకటి తీసుకుంటాం. రైట్, మియాసిస్ జరగడం వల్ల మనకి యాక్చువల్గా ఒక సెల్ కాస్త ఏమవుతుంది, 2 సెల్స్ మియాసిస్ 1లో ఏర్పడుతుంది. అగైన్ 2 సెల్స్ కాస్త ఏమవుతాయి, 4 సెల్స్ ఏర్పడతాయి మియాసిస్ 2లో. ఇక్కడ 4 సెల్స్ అనేటివి ఏర్పడినాయి. ఆ 4 సెల్స్ చుట్టూ ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఒక సెల్ తీసుకున్నాం అనుకోండి, దీని చుట్టూ దిస్ ఇస్ అ సెల్. యాక్చువల్గా ఈ సెల్ చుట్టూ ఒక స్పెషలైజ్డ్ ప్రొటెక్టివ్ లేయర్స్ ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, మనకు స్పోర్ అంటాం. ఓకే, బెసిడియంకి ఏర్పడుతుంది కాబట్టి బెసిడియో స్పోర్ అంటాం. ఈ స్పోర్ కాస్త జర్మినేట్ అవుతుంది. జర్మినేట్ అయ్యేసి విచ్ ప్రొడ్యూస్ ద హైపే. ఇప్పుడు మియాసిస్ జరిగిందంటే కండిషన్, స్పోర్ కండిషన్ ఏ విధంగా వస్తుంది మనకి, N కండిషన్లో వస్తుంది. నా ఇది ఈ విధంగా జర్మినేట్ అయ్యేసేసి మళ్ళీ కొత్త హైపేని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొత్త హైపే అనేది మనకి యాక్చువల్గా చూడండి ఇది కూడా బ్రాంచ్డ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద యూనిసెల్యులర్ సెప్టేట్ మనకు తెలుసు. ఓకే, న్యూ హైపే విత్ జెనెటిక్ వేరియేషన్ అనేది జరిగింది. సో ఆ విధంగా మనకు, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ది మనకు బెసిడియోమైస్టిస్. ఈ బెసిడియోమైస్టిస్ సంబంధించినటువంటి కంటెంట్ ఏం కావాలి మనకు, ఒకటి క్యారియోగమి తెలియాలి. రైట్, ఇక్కడ క్యారియోగమి ఉంది. తర్వాత మియాసిస్ జరగాలి, ఇక్కడ మియాసిస్ జరిగింది. మియాసిస్ క్యారియోగమి రెండు కూడా బెసిడియాలోనే జరిగాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తే ప్లాస్మోగమి ఉంది.
దాంతోపాటు డైకారియన్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఆస్కోమైస్టిస్, బెసిడియోమైస్టిస్‌లో డైకారియన్ స్టేజ్ అనేది ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అవి ఇమ్మీడియేట్‌గా ప్లాస్మోగమి జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా న్యూక్లియస్ 2 కూడా కలిసిపోవు. అలా కలిసిపోకుండా 2 న్యూక్లియస్‌లు ఉండడాన్ని మనం ఏమన్నాం డైకారియన్ అంటాం. ఆ ఫేజ్‌ని డైకారియా ఫేజ్ అంటాం. ఫస్ట్ క్లాస్‌లో చెప్పుంటారు. రైట్. ఈ విధంగా మనకంతా కూడా కంటెంట్ ఒక జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో, ఇది మనకున్నటువంటి కంటెంట్. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఏం లేదు కూడా. ఇక్కడ ఫ్రూటింగ్ బాడీస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బెసిడియో కార్ప్స్ మనకు బెసిడియో కార్ప్ ఒకటి, బెసిడియం ఒకటి, ఎక్స్టర్నల్ గ్రోత్ స్పోర్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు ఏ విధంగా జరుగుతుందనేది. ఇదే కంటెంట్ ఒకసారి మనం దీనిలో చూద్దాం. ఒకసారి చూడండి. సో జస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో ఏమేమి కంటెంట్ ఉంటాయి. బెసిడియోమైస్టిస్ కామన్లీ నోన్ యాజ్ ద బెసిడియోమైస్టిస్ కామన్లీ నోన్ యాజ్ ద మష్రూమ్స్ అంటాం వీటిని. దీని లేదంటే బ్రాకెట్ ఫంగి అని అంటాం. అండ్ పబ్ బాల్స్ అని కూడా అంటాం. ఎందుకంటాం అనేది డిస్కస్ చేస్తాం. అండ్ దే గ్రో ఇన్ సాయిల్. సాయిల్లో గ్రో అవుతుంది నో డౌట్. గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాగ్స్ అంటే కట్టెలు ఉంటే కట్టెల మీద గ్రోత్ అవుతుంది. అండ్ ట్రీ స్టమ్స్. ట్రీ స్టమ్స్ అంటే మనకి యాక్చువల్‌గా చెట్లను కొట్టేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఉంటాయి కదా! వాటి మీద గ్రోత్ అవుతుంటాయి. కొన్ని లివింగ్ ప్లాంట్ బాడీస్ మీద కూడా పారాసైట్స్‌గా ఉంటాయి. ఎగ్జాంపుల్ రస్ట్స్ చెప్పాం మనం. అండ్ స్మర్ట్స్ చెప్పాం. రస్ట్, స్మర్ట్స్ ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత చూడండి ద మైసీలియం ఈస్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. మైసీలియం అనేది బ్రాంచ్ సెప్టేట్‌గా ఉంటుంది. అండ్ ద ఎసెక్షువల్ స్పోర్స్ అనేవి జనరల్లీ నాట్ ఫౌండ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఎసెక్షువల్ స్పోర్స్ లేవు. బేసిక్‌గా చూస్తే ఎసెక్షువల్ స్పోర్స్ మనకు జైగోమైస్టిస్‌లో గాని, ఆస్కోమైస్టిస్‌లో గాని ఉన్నాయి. ఓకే. బెసిడియోమైస్టిస్‌లో లేవు. మళ్ళీ డ్యూటరోమైస్టిస్‌లో ఉంటాయి. కానీ వెజిటేటివ్ రీప్రొడక్షన్ బై ద ఫ్రాగ్మెంటేషన్ అయితే జరుగుతుంది. అది కామన్‌గా జరుగుతుంది. అంటే ముక్కలైతే ప్రతి ముక్క నుంచి కొత్త ప్లాంట్ కొత్త ఫంగై అయితే వస్తుంది. నెక్స్ట్ ఉండి ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ అబ్సెంట్. సెక్స్ ఆర్గాన్స్ సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది కానీ సెక్స్ ఆర్గాన్స్ లేనటువంటి ఫంగై ఈజ్ నథింగ్ బట్ బెసిడియోమైస్టిస్. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్. కానీ ప్లాస్మోగమి ఈజ్ బ్రాట్ అబౌట్ ద ఫ్యూజన్ ఆఫ్ టూ వెజిటేటివ్ ఆర్ సొమాటిక్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ లేదంటే జీనోటైప్స్. ఓకే. 2 డిఫరెంట్ స్ట్రెయిన్స్ లేదంటే జీనోటైప్స్ ఉన్నటువంటి 2 స్ట్రెయిన్స్ దగ్గరకి వచ్చి 2 కలిసిపోతాయి. ఫ్యూజన్ అంటే ఏంటి? కలవడం వల్ల మనకి యాక్చువల్‌గా 2 యొక్క అదేమంటారు సైటోప్లాజం లేదంటే ప్రోటోప్లాజం 2 కలిస్తే దాన్ని మనం ఆహ్, ఫ్యూజన్ ఆఫ్ 2 వెజిటేటివ్ సొమాటిక్ సెల్స్ అనేసి చెప్పొచ్చు. ప్లాస్మోగామి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ద రిజల్టెంట్ స్ట్రక్చర్ ఈజ్ డైకారియోటిక్. ఇక్కడ ఆల్రెడీ చెప్పిన డైకారియోటిక్ స్టేజ్ ఏర్పడుతుంది. విచ్ అల్టిమేట్లీ గివ్స్ రైజ్ టు బెసిడియం. ఫైనల్‌గా ఇది ఏం ఫార్మ్ చేస్తుంది? బెసిడియంని ఫార్మ్ చేస్తుంది అంట. ఏంటి ఆ బెసిడియం ఎలా ఫార్మ్ చేస్తుందో చూద్దాం. క్యారియోగమి తర్వాత మియాసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బెసిడియం ప్రొడ్యూసింగ్ 4 బెసిడియోస్పోర్స్ అంటారు. ఒక్కొక్క మనకి యాక్చువల్‌గా మియాసిస్ అండ్ క్యారియోగమి నథింగ్ బట్ 2 కూడా బెసిడియంలోనే ఏర్పడతాయి అంటున్నాడు. ఆ బెసిడియంలో ఒక్కొక్క బెసిడియం అనేది ఒక్కొక్క సెల్ లైక్ స్ట్రక్చర్. అది ఒక్కటి డివైడ్ అవుతే మనకు దానిలో ఉన్నటువంటి ఒక సెల్ కాస్త మియాసిస్‌లోకి ఎంటర్ అవుతుంది. అది కాస్త 4 సెల్స్‌ని ఏర్పరుస్తుంది. ఆ ప్రతి 4 సెల్సే మనకి యాక్చువల్‌గా స్పోర్స్‌గా చెప్తాం. బెసిడియంలో ఏర్పడుతుంది కాబట్టి బెసిడియో స్పోర్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి. ద బెసిడియో స్పోర్స్ ఆర్ ఎక్సోజినస్‌లీ ప్రొడ్యూస్డ్. బయటికి ప్రొడ్యూస్ అవుతాయి ఆన్ ద బెసిడియం అంటాం. ఓకే. యాజ్ యూజువల్‌గా ఇది తెలిసిన విషయం. నెక్స్ట్ వస్తుంది బెసిడియా ఆర్ అరేంజ్డ్ ఇన్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ యాస్ ద బెసిడియోకార్ప్. యాజ్ యూజువల్‌గా ఫ్రూటింగ్ బాడీస్ ఉంటాయి. ఆ ఫ్రూటింగ్ బాడీస్ మీద ఈ బెసిడియాస్ ఏర్పడితే దానిలో నుంచి 4 మనకి యాక్చువల్‌గా బెసిడియో స్పోర్స్ అయితే వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సమ్ కామన్ మెంబర్స్ ఆర్ అగారికస్ మష్రూమ్స్ మనకి దృష్టిలో ఒక స్పర్ని క్రియేట్ చేస్తుంది అండ్ పక్సినియా వీట్రస్ట్‌ని ఫార్మ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకున్నటువంటి బెసిడియోమైస్టిస్. ఐ హోప్ ఇది క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. ఈ కంటెంట్ మొత్తం కూడా నేను ఏదైతే నోట్స్ రాసానో ఇక్కడ, ఈ రాసిన నోట్స్ అంతా కూడా మనకు టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జస్ట్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్ నేమ్ వచ్చేసేసి మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అండ్ నీట్ బయాలజీ అనేది ఉంటుంది. నా ఇమేజ్ ఉంటుంది. దాన్ని చూసేసి మీరు జాయిన్ అవ్వండి. మన కంటెంట్ అంతా కూడా అక్కడ ఫ్రీ ఆఫ్ యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా నీట్‌కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏదైనా మెటీరియల్ అవైలబుల్ ఉన్నా కూడా నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాస్ట్‌లీ. అండ్ వీడియో కనుక నచ్చింటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్‌లీస్ట్ మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా బాగుంది, చాలా బాగుంది అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏది
కామెంట్ రాయని పరిస్థితి ఉంటే జస్ట్ అట్లా లవ్ సింబల్ అన్న పెట్టేసి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.